చల్లగా. తన్య జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, నిజానికి జిగేలని వయారి నిన్ను చూడ కరిగిపోదువు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. మిఠారి నవ్వులే మిఠాయి తీపులు కడరి రూపులో కైపలున్నవి, మిఠారి నవ్వులే మిఠాయి తీపులు కడరి రూపులో కైపలున్నవి, రంగేలి ఆటకి రెడీగా ఉన్నది, రంగేలి ఆటకి రెడీగా ఉన్నది, కంగారు ఎందుకో ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. ఖరీదు లేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలంద సిక్కులున్నవి, ఖరీదు లేనివి ఖరారు అయినవి గులాబీ బుగ్గలంద సిక్కులున్నవి, మజాల సొగసులే ప్రజెంట్ చేసేదా, మజాల సొగసులే ప్రజెంట్ చేసేదా, సుఖాల తేలబోయి ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, నిజానికి దిగేలని వయారి నిన్ను చూడ కరగబోదువు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. తాన్య నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో భావం అనేది దాని మీద డిస్కస్ చేయాల్సిన టైం ఇంకా రాలేదు. మీరు ఇంకా ఒక 10 సీజన్ల తర్వాత, ఇది 27 కదా సీజన్, అవునండి 37th సీజన్ 38th సీజన్కు నువ్వు మళ్ళీ వస్తావు నాకు తెలుసు, అప్పుడు మాట్లాడదాం. బట్ ఆ లోపల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు అందరూ చాలా బాగా పాడుతున్నారమ్మా. అప్పుడు మీకు డెఫినెట్గా మేము మెచ్చుకోవాలి. అందుకే అంటాను, సంటి పాప ముద్దు పాటనే జగాన మెచ్చుకోని జడ్జి ఎవ్వడో. సో నేను మెచ్చుకున్నాను. చంద్రబోస్ గారు ఏమంటారో, సునీత గారు ఏమంటారో చూద్దాం. నేను కూడా మెచ్చుకున్నాను, కానీ పల్లవిని రెండో చరణాన్ని మెచ్చుకున్నాను. నేను మొదటి చరణం కొంచెం ఏదో పరిగెత్తినట్టుగా అనిపించిందమ్మా. రెండో చరణం చాలా బాగా పాడు, పల్లవి కూడా చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ఆ ప్రెజెంట్ చేస్తే రెండో చరణంలో వచ్చింది కదా, అవును సార్. అది చాలా బాగుంది. పల్లవి చాలా బాగుంది. అంటే ఆ భావం ఏంటంటే, కత్తి లేకుండా రక్తపాతం లేకుండా మగవాడి సామ్రాజ్యాన్ని లొంగ తీసుకోవడం, హస్తగతం చేసుకోవడం కేవలం అమ్మాయిలకే సాధ్యం. ఒక చిన్న నవ్వు, ఒక చిన్న పలకరింపు, ఒక చిన్న మాట, ఒక చిన్న చూపో చాలు, అంతే. అది భావం. ఇప్పుడు ఎవరండి అడిగారు మిమ్మల్ని భావం?
భావం ఒకరు అడిగితే వచ్చేది కదండి, భావవేశం కవి హృదయంలోంచి పొందుతుంది. నానా నమస్తే మేడం. చిలక పలుకులు ఎంత స్వీట్గా ఉన్నదో నీ గొంతు. థ్యాంక్ యూ మేడం. నువ్వు సెకండ్ చరణం లాస్ట్ లైన్ ఉంది చూడు, లాస్ట్ లైన్ నుంచి పల్లవి ఫస్ట్ లైన్కి కలిపిన తీరు చాలా బాగుంది. ఆ భావం ఇప్పుడు అర్థం చేసుకొని పాడమని ఎవరో చెప్పం, గ్యారంటీ. ఆ పాటలో ఏముందో అన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు నేర్చుకొని ఎగ్జాక్ట్లీ అలా ప్రజెంట్ చేయటం అనేది ఈ కాంపిటీషన్ ఉద్దేశం కానే కాదు. సో నువ్వు ఈ పాట అటెంప్ట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలి ఈ జర్నీలో, సరేనా? ఓకే మేడం. ఇంకొక విషయం సునీత, సో చిన్నపిల్లలు ఏ పాట పాడినా దాన్ని యథాతథంగా ఇమిటేట్ చేయగలగడం అనేది వారి ధారణ శక్తికి సంబంధించిన విషయం. అలా ఇమిటేట్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళు ఆ పాటలో ఉన్న భావాన్ని రిప్రజెంట్ చేస్తున్నారని ఎంత మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఫర్ Yes, sir. ఎగ్జాంపుల్, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో నా కోసం వస్తే నాకు ఇష్టం లేక కలవడం, మా చెల్లిని పిలిచి అన్న ఇంట్లో లేడని చెప్పన్నాను. వెళ్ళి అన్న ఇంట్లో లేడని చెప్పమంటున్నాడండి. చెప్పన్నా తప్ప చెప్పమంటున్నాడు అనేది కూడా ఫ్యాక్టే, అది కూడా పాపం తను నిజమే మాట్లాడింది. అట్లాగా వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ సింగర్ పాడిన ఎక్స్ప్రెషన్లు ఎట్లాగ దింపేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇమిటేట్ చేసే శక్తి ఉంది, వాడు చిన్నపిల్లల్లో ధారణ శక్తి ఉంది. అది వాళ్ళు ఆ భావాన్ని రిప్రజెంట్ చేస్తున్నారని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఎగ్జాక్ట్గా దాన్ని పట్టుకోగలిగినందుకు తనని అభినందించాలి. ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ మై పాయింట్. సో ఓకే, సూపర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మంచి మంచి ప్రైజెస్ ప్రైజెస్ నీకును. సార్ నేను ఆ, మిమ్మల్ని ఇంకా జడ్జెస్ని 2 కథలు అడగాలి. వాళ్ళనే అడుగు. అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది. అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది. దారమా? కరెక్ట్ ఆన్సర్. దారమా? సూది దారం. సార్ నేను మిమ్మల్ని అడుగు నాన్న. చింపితే కానీ పనికిరాని బుక్. చెక్ బుక్. కానీ నేను కూడా అడుగుతాను మరి నేను ఒకటి. ఓకే సార్. అందరూ కొంచెం వెక్కిరింపుగా చూస్తున్నారు అనుకో నీ కేసి, అప్పుడు నేను నాలాంటి వాడు అంటాడు అలా హేళన చేయొద్దు, తాన్యా పాడుతుంది అంటాను. అంటే ఏంటి? తాన్యా పాట అందులో ఉంది. అందులో ఉంది. పాడుతా తీయగలో ఉందా? కాదు, టీవీలో. అలా హేళన చేయదులో ఆ తీసేయి. లహేళన. లాహే లాహే. లాహే పాట ఎవడు పాడారు? అమ్మో, నువ్వేగా పాడావు ఫస్ట్ ఎపిసోడ్ లో. నువ్వేగా. అవును. అలా హేళన చేయొద్దు అని ఎందుకంటున్నావు? లాహే లాహే పాడుతుంది కాబట్టి శ్రద్ధగా వినండి అని. జేబులో చేయి పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు సార్ ఎక్కడికో. పిల్లలందరూ ఒకసారి గట్టిగా కీరవాణి గారికి చప్పట్లు కొట్టేసేయండి.